ఒక ముగ్గురు కూర్చునే సీట్లో లాస్ట్కు ప్లేస్ ఉంది. అక్కడ వెళ్తుంటే నా కాలు ఆయనకు తాకింది, నా కాలు ఆయన కాలుకు తలిగింది. నేను ఆ అడవిలో మర్చిపోయినా, తెలుసుకోలే. పోయి కూర్చున్నాక ఒక 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. ఆ కాలు ఎవరికైతే తాకిందో ఆయన నన్ను చూస్తూ ఉండు, నేను గ్రహిస్తలేను, అది నాకు తెలుస్తలేదు. ఆంధ్రలో ఇది, ఇక్కడ కాదు. వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు కదా మన ఆంధ్ర వాళ్ళు. అయితే కాలు తాకిన సంగతి నేను మనసులో పెట్టలే. సపరదా కూర్చుంటే ఆయన చూసిండు. చివరికి తానే, ఏమండి నీ కాలు నాకు తాకింది కదా అన్నాడు. అవునండి అన్నా. అవునా అన్నాడు. ఆయన షాక్ అయ్యిండు. తెలియదేమో అనుకుంటే అవును అన్నాడు. అవునా అని ఆయన ఫీల్ అయిపోయింది. అరే, అప్పుడు వచ్చింది నాకు ఆలోచన. సారీ ఏమనుకోవద్దంటే, ఈ ముక్క అప్పుడే చెప్పాలి సార్, మీరు తాకినప్పుడే ఈ ముక్క అప్పుడే చెప్పేది ఉండే మీరు అంటాడు ఆయన. బాబు సార్, నేను ఆ పాలకొల్లు నర్సాపూర్ వెళ్ళే ఆ ప్రయాణంలో బస్సులో ఇలా జరిగింది అంటున్నా, గుర్తు చేస్తున్నా. అంటే ఆయన ఏమన్నా తెలిసిన, ఈ ముక్క ఏదో అప్పుడే చెప్పాలి సార్ మీరు. ఎప్పుడు? నీ కాలు నా కాలుకు తాకినప్పుడే. నిజమే కదా. నేను ఒక అడవి మనిషినప్పుడు తెలియదు నాకు. ఎప్పుడైతే అపరాధాలు చేస్తామో అప్పుడే ఒప్పుకోవాలి, లేట్ చేయొద్దు. ఏమంటావు?